మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో అడుగుపెట్టారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మంగళవారం మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టులకు వారి మీదున్న రివార్డులకు సంబంధించిన చెక్లను అందజేశారు ముఖ్యమంత్రి ఫడ్నవీస్. మావోయిస్టులు ఆయుధాలు వదిలేయాలని ఇదివరకే వేణుగోపాలరావు ప్రకటన రిలీజ్ చేశారు. మావోయిస్టులను తుదిముట్టించేందుకు కేంద్రం ఆపరేషన్స్ ముమ్మరం చేయడంతో తమ విధానంపై పునరాలోచన చేయాలన్నారు. మల్లోజుల వేణుగోపాలరావు ప్రకటనకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సహా ఇతర ప్రాంతాల్లోని మావోయిస్టుల నుంచి సానుకూలత వ్యక్తమైంది. उपस्थित असलेल्या राज्याच्या पोलीस विभागाच्या प्रमुख पोलीस महासंचालक श्रीमती रश्मी शुक्लाजी, आमचे सहकारी आमदार डॉक्टर मिलिंद नरोटेजी, त्याचप्रमाणे राज्य गुप्तवार्ता आयुक्त श्री शिरीष जैन, विशेष पोलीस महानिरीक्षक श्री संदीप पाटील, अप्पर पोलीस महानिरीक्षक विशेष कृती डॉक्टर शेरिंग दोर्जे, जिल्हाधिकारी श्री अविशांत पांडा, पोलीस उपमहानिरीक्षक श्री अंकित गोयल, सीआरपीएफ चे उपमहानिरीक्षक अजय कुमार शर्मा, गडचिरोलीचे पोलीस अधीक्षक श्री निलोत्पल, मुख्य कार्यकारी अधिकारी श्री सुहास गाडे, श्री अशोकराव नेते या ठिकाणी उपस्थित सर्व मान्यवर, आपल्या सेंट्रल फोर्सेसचे, राज्य पोलीस दलाचे, आयबीचे, भारत सरकारचे, महाराष्ट्र सरकारचे सर्व अधिकारी आणि उपस्थित सर्व भगिनी आणि बंधूंनो, गेले जवळपास 40 वर्षापेक्षा जास्त काळ सातत्याने माओवादाशी लढणारा आमचा गडचिरोली जिल्हा सुरुवातीच्या काळामध्ये चंद्रपूर, गडचिरोली, भंडारा, गोंदिया हा सगळा भाग माओवादाने ग्रसित होता आणि त्यात विशेषतः गडचिरोली जो आमचा सीमावर्ती भाग आहे, एकीकडे छत्तीसगड आहे, दुसरीकडे तेलंगणा आहे आणि इतरही सगळा माओवादी भाग, तिकडे ओरिसा, झारखंड असेल किंवा इकडे आंध्र प्रदेश असेल, अशा सगळ्या भागाशी या ठिकाणी दंडकारण्याच्या माध्यमातून संपर्कात असलेला हा सगळा भाग हा मोठ्या प्रमाणात विकासापासून वंचित राहिला आणि ज्यावेळी कोंडापल्ली सीतारामय्या यांनी पीपल्स वॉर ग्रुप तयार केला आणि त्यानंतर तेमाचा आंध्र प्रदेश आणि हा गडचिरोलीचा भाग याच्यामध्ये मोठ्या प्रमाणात माओवादी सक्रिय झाले आणि त्यातनं इथले जे युवा आहेत त्या युवांच्या डोक्यामध्ये व्यवस्थेच्या विरुद्ध संभ्रम निर्माण करण्यात आला. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మంగళవారం మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టులకు వారి మీదున్న రివార్డులకు సంబంధించిన చెక్లను అందజేశారు ముఖ్యమంత్రి ఫడ్నవీస్. మావోయిస్టులు ఆయుధాలు వదిలేయాలని ఇదివరకే వేణుగోపాలరావు ప్రకటన రిలీజ్ చేశారు. మావోయిస్టులను తుదముట్టించేందుకు కేంద్రం ఆపరేషన్స్ ముమ్మరం చేయడంతో తమ విధానంపై పునరాలోచన చేయాలన్నారు. మల్లోజుల వేణుగోపాలరావు ప్రకటనకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సహా ఇతర ప్రాంతాల్లోని మావోయిస్టుల నుంచి సానుకూలత వ్యక్తమైంది.
మల్లోజుల వేణుగోపాలరావు పీపుల్స్ వార్లో భూపతి, సోను, మాస్టర్, అభయ్ పేర్లతో పనిచేశాడు. గచ్చిరోలిలో మావోయిస్టుల దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి అధిపతిగా పనిచేశాడు. సౌత్ ఇండియాలోని వెస్టర్న్ ఘాట్స్కు రెండు వైపులా కేరళ తీరం నుంచి గోవా ఇడుక్కి వరకు గెరిల్లా జోన్ను నెలకొల్పారు. 2010లో చెరుకురి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ మృతి అనంతరం మావోయిస్టు పార్టీకి అధికార ప్రతినిధిగా అపాయింట్ అయ్యారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రచురణల విభాగం బాధ్యతలు నిర్వహించాడు. 2010 ఏప్రిల్లో దంతెవాడ ఘటనలో 76 మంది సిఆర్పీఎఫ్ బలగాల వెనుక మల్లోజుల వేణుగోపాల్ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి. ఏపీ, ఛత్తీస్గఢ్ పోలీసులు వేణుగోపాలరావుపై భారీగా రివార్డు ప్రకటించాయి. మరో మావోయిస్ట్ అగ్రనేత కిషన్జీ మృతి తర్వాత బెంగాల్లో ఆపరేషన్ గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా లాల్గర్ ఉద్యమానికి సారథిగా అపాయింట్ అయ్యారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో నిరుపేద కుటుంబంలో మధురమ్మ, మల్లోజుల వెంకటయ్య దంపతులకు మల్లోజుల వేణుగోపాల్ జన్మించారు. ముగ్గురిలో వేణుగోపాల్ చిన్నవాడు. సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వంలో పనిచేసిన కిషన్జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావుకు సొంత తమ్ముడు వేణుగోపాలరావు. మల్లోజుల అన్న అంజన్న పౌరోహిత్యం వృత్తిలో ఉన్నారు. వామపక్ష పార్టీలో చేరిన తర్వాత 30 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉన్నారు వేణుగోపాలరావు. వేణుగోపాల్ భార్య తారా 10 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట ఇదివరకే లొంగిపోయారు.